సో ఏవైతే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ కోసం పుల్అప్ చేసి ఒక ఆబ్జెక్టివ్ వైపు నడిపించేవాడు ఎంటర్‌ప్రెన్యూర్. రైట్? హీ మేనేజెస్, హీ నాట్ ఓన్లీ మేనేజెస్, హీ బేర్స్ రిస్క్స్ ఆల్సో. రైట్? ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నోట్ చేస్తున్నాను అన్న. ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాడు, అలాగే రిస్క్ బేర్ చేస్తున్నాడు. అది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత పాయింట్ వచ్చేసరికి వీడినే ఆర్గనైజర్ ఆర్ మేనేజర్ ఆర్ రిస్క్ టేకర్ అని కూడా అనొచ్చు. ఆర్గనైజర్ ఆర్ మేనేజర్ ఆర్ రిస్క్ టేకర్ అని కూడా అనొచ్చు. కానీ ప్రజెంట్ డేస్ లో మనకి ప్రతి దానికి స్పెషలైజేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కి కూడా ఒక స్పెషలిస్ట్ ని తీసుకుంటాం. రైట్? సో కస్టమర్ కేర్ ఉన్నాడు అనుకోండి, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ దానికి సంబంధించి చదువు. రైట్? ప్రొడక్ట్ డిజైనింగ్ దానికి సంబంధించిన సెపరేట్ స్పెషలైజేషన్. రైట్? సోషల్ మీడియా మార్కెటింగ్ దానికి సంబంధించిన స్పెషలైజేషన్. ఈ స్పెషలైజేషన్ ఎక్కువైపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కి ఒక స్పెషలిస్ట్ ఉండాలి అనుకుంటున్నాం. సో అలా స్పెషలైజేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆర్గనైజర్ వేరు, ఆర్గనైజర్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నాడు. సో ఆర్గనైజర్ వేరు, నవేడేస్ ఆర్గనైజర్ వేరు, ఎంటర్‌ప్రెన్యూర్ వేరు అంటున్నాడు. రైట్? సో ఆర్గనైజర్ ఏం చేస్తున్నాడంట? డెసిషన్ మేకింగ్ ఆఫ్ రొటీన్ అండ్ నాన్ రొటీన్ టైప్స్. ఆర్గనైజర్ ఏమో డెసిషన్ మేకింగ్ చేస్తున్నాడంట, రొటీన్ యాజ్ వెల్ యాజ్ నాన్ రొటీన్. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చేసరికి వాడు ఏం చేస్తున్నాడు? ప్రొడక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాడు, ఇనిషియేట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ టు బేర్ రిస్క్ ఇన్వాల్వ్. రైట్? సో ఈ పారాగ్రాఫ్ లో మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తున్నాడు, రిస్క్ బేర్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్, ఆర్గనైజర్, మేనేజర్ అందరూ కూడా ఒకటే. ఏసీ అంటే ఎంటర్‌ప్రెన్యూర్, ఆర్గనైజర్, మేనేజర్ అన్ని ఒకటే. ఇప్పుడు స్పెషలైజేషన్, ఈ స్పెషలైజ్డ్ డేస్ లో ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆర్గనైజర్. ఆర్గనైజర్ డే టు డే ఆర్ రొటీన్ కానీ నాన్ రొటీన్ కానీ డెసిషన్స్ తీసుకునే పనిలో వాడు ఉంటే, ఎంటర్‌ప్రెన్యూర్ ఏమో ఇనిషియేట్స్ ప్రొడక్షన్ అండ్ బేర్స్ రిస్క్. రైట్? సో ఆర్గనైజర్ వేరు, మోడర్న్ డేస్ లో ఆర్గనైజర్ వేరు, ఎంటర్‌ప్రెన్యూర్ వేరు. రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలన్న. ఈ సెకండ్ పాయింట్ మనకి ఇంపార్టెంట్ బిట్. టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన బిట్స్ చాలా తక్కువ. ఎగ్జామ్ లో మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్స్ కాకుండా ఇంకొక 20% ఎక్స్ట్రా అడుగుతాడు అన్న. వచ్చే బిట్స్ లో 20 to 30% టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ కాకుండా కొత్తవి అడుగుతాడు. ఆ కొత్తవి ఈ పారాగ్రాఫ్స్ నుంచి వస్తాయి. సో అందుకే లైన్ టు లైన్ రీడింగ్ అనేది నేను మీకు చెప్తా ఉంది. కొత్తగా ఎక్కడి నుంచో ఇచ్చాడు, మన టెక్స్ట్ బుక్ లో ఉన్న థియరీలోంచే ఇస్తాడు. పేపర్ ఏమైనా టఫ్ గా ఇద్దాం అనుకుంటే కనుక 50% టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ ఇస్తాడు, 50% కొత్తగా ఈ పారాగ్రాఫ్స్ నుంచి క్రియేట్ చేస్తాడు. రైట్? సో ఈ పారాగ్రాఫ్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. అన్న వినబడుతుంది కదా? Yes, sir. Yes, sir. ఓకే. సో ఫస్ట్ ఫంక్షన్ ఇనిషియేట్. సో ఇనిషియేట్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అండ్ రిసోర్స్ కోఆర్డినేషన్. సో వీడు ఏం చేస్తున్నాడన్నా, ఒక బిజినెస్ ని అనుకుంటున్నాడు, అంటే మార్కెట్ లో ఇలాంటి ఒక కొత్త వాడు ఒక ఆపర్చునిటీని ఐడెంటిఫై చేశాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఓయో కానీ, ఓయో రూమ్స్ చూసారు అనుకోండి, ఓయో పక్కన పెట్టండి, పోనీ ఊబర్ కానీ ఓలా కానీ చూసారు అనుకోండి. ఒకప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకుంటే ఓన్ బైక్ కానీ ఏమీ లేకపోయినట్లయితే రోడ్డు మీద దాకా నడుచుకుంటూ వచ్చి వెళ్ళిపోయే ఆటో వాళ్ళని అడుగుతూ ఉండాలి, నువ్వు అక్కడికి వస్తావు ఇక్కడికి వస్తావు. ప్లస్ ఒకవేళ ఆటో వాడు ఒప్పుకున్నా కూడా మనకి రేట్ నెగోసియేషన్ లో తేడా వచ్చేది. రైట్? ఇది ఐడెంటిఫై. సో జనరల్ గా జనాలందరికీ అప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చి ఉండేది,
ఇంటి ముందుకు ఫోన్ చేస్తే ఇంటి ముందుకి ఆటో వచ్చేస్తే అంత బాగుండు, రైట్? సో ఇలాంటి ఒక ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి ఉబర్ ఫోన్ బేస్డ్ యాప్ తీసుకొచ్చారు. లేదా ఉబర్ కంటే ముందు కూడా మనకి ఇక్కడ అంత ఫేమస్ కాదు కానీ టెలిఫోన్ బేస్డ్ టాక్సీస్ ఉండేవి. ఫోన్ చేసి టాక్సీ బుక్ చేస్తే ఇంటికి వచ్చి టాక్సీ ఆగేది, రైట్? ఒకప్పుడు ఈ నెట్ ఇవన్నీ రాకముందుగా రైట్ ఉండేది ఈ టెలిఫోన్ ఆపరేటర్ రేడియో టాక్సీస్ అనేవాళ్ళు, వాకీ టాకీ మీద వర్క్ చేసేవాళ్ళు. సో సెంట్రలైజ్డ్ ఆఫీస్ లో కూర్చున్నవాడు పలానా చోట టాక్సీ బుకింగ్ వచ్చింది, అక్కడ దగ్గరలో ఎవరున్నారో ఐడెంటిఫై చేస్తాడు, ఒకరికి అసైన్ చేస్తాడు, రైట్? సో అలాగా అదొక ఆపర్చునిటీ. అలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయట్లేదు అని అలాంటి ఆపర్చునిటీని గ్రహించి ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఎక్స్ప్లాయిట్ అంటే నథింగ్ బట్ దాన్ని తన బెనిఫిట్ కి యూజ్ చేసుకుంటాడు. దానికోసంగా రిసోర్సెస్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తాడు, రైట్? కుదిరితే సొంతంగా క్యాబ్స్ కొనుక్కుంటాడు, డ్రైవర్స్ ని రిక్రూట్ చేసుకుంటాడు, లేదా ఎగ్జిస్టింగ్ టాక్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా నేను మీకు కంటిన్యూస్ గా బిజినెస్ ఇస్తాను, నాతో టైఅప్ అవ్వండి అని చెప్పి కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఏదైనా కానీ మొత్తానికి వాడు అనుకున్నది ఏదైతే ఉందో, వాడు ఏమనుకున్నాడు, కస్టమర్ ఫోన్ చేస్తే లేదా కస్టమర్ ఫోన్ లో బుక్ చేస్తే ఇంటికి టాక్సీ వెళ్ళిపోవాలి, అది వాడు బిజినెస్ మోడల్ అనుకున్నాడు. దానికి సంబంధించి ఏమేం కావాలో వాటన్నిటిని కూడా ఇంక్లూడింగ్ ఫోన్ లో బుక్ చేయాలనుకోండి, దానికి సంబంధించిన కోడ్ యాప్ డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన యాప్ డెవలప్మెంట్ కానివ్వండి, రైట్? సో వీటన్నిటిని కూడా మొబిలైజ్ చేసుకుంటాడు. సో ఇనిషియేట్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అండ్ రిసోర్స్ కోఆర్డినేషన్. సో అలా కోఆర్డినేట్ చేసుకునేటప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ ల్యాండ్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటున్నాడు, రైట్? వీటన్నిటిని హైర్ చేసుకుంటున్నాడనా, ల్యాండ్ కి అయితే కనుక రెంట్ పే చేస్తానంటున్నాడు, లేబర్ కి వేజెస్ పే చేస్తానంటున్నాడు, రైట్? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ పే చేస్తానంటున్నాడు. ఇవన్నీ ఫిక్స్డ్, ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా, రైట్? పనిచేసే లేబర్ ఉన్నారు, ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా వాడికి శాలరీ ఇచ్చారు. సో ఇలాంటి ఫిక్స్డ్ అప్లికేషన్స్ అన్నిటిని పెట్టుకుంటున్నాడు. వాడికి ప్రాఫిట్ వస్తుందో తెలియదు ఇంతకీ ఆ బిజినెస్ మోడల్లో. ప్రాఫిట్ వస్తే వెళ్ళండి గుడ్, వచ్చిన రెవెన్యూ నుంచి వీటన్నిటిని పే చేసే ఇంకా ప్రాఫిట్ ఉంటే వెళ్ళండి గుడ్, లేకపోయినా సరే ఒకవేళ రెవెన్యూ జనరేట్ అవ్వకపోయినా సరే ఈ కాంట్రాక్ట్స్ అన్నిటికీ ఫిక్స్డ్ పేమెంట్స్ చేయాల్సిన బాధ్యత వాడిదే, కాబట్టి అల్టిమేట్ రిస్క్ బేరర్ వాడే అని చెప్తారు, రైట్? సో దోస్ ద రివార్డ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్ ఈస్ దట్ ఆఫ్ ప్రాఫిట్, దట్ ఈస్ నాట్ సర్టైన్ ఆర్ ఫిక్స్డ్. ప్రాఫిట్ అనేది ఫిక్స్డ్ కాదు, రైట్? హీ మే ఎర్న్ ప్రాఫిట్స్ ఆర్ ఇంకర్ లాసెస్, అది కూడా చెప్పలేం, ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయని తెలియదు, లాస్ వస్తుందని తెలియదు, రైట్? హీ మే ఆర్ మే నాట్ ఎర్న్ ప్రాఫిట్స్. అలాగే అదర్ ఫ్యాక్టర్స్ గెట్స్ పేమెంట్స్ అగ్రీడ్ అపాన్, అంటే మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా ల్యాండ్ కి రెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా అగ్రీడ్ గా పే చేసేయాల్సిందే, రైట్? సో రిసోర్స్ ని కోఆర్డినేట్ చేస్తున్నాడు, వాటికి ఫిక్స్డ్ గా ఇంత ఇస్తాను అని చెప్తూ రిసోర్స్ ని కోఆర్డినేట్ చేస్తున్నాడు ఒక బిజినెస్ ఐడియాకి, రైట్? ఇది ఈ పారాగ్రాఫ్ లో చెప్పాడు. నెక్స్ట్ రిస్క్ బేరింగ్ అండ్ అన్సర్టనిటీ బేరింగ్. సో అల్టిమేట్ గా ఏంటన్నా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే ఫిక్స్డ్ పేమెంట్స్ ఏవైతే అవన్నీ పే చేసేయాలి, రైట్? రెవెన్యూ జనరేట్ అవ్వలేదు అనుకోండి, వీటి సొంత డబ్బుల నుంచి తీసుకెళ్లి ల్యాండ్ కి రెంట్ కానివ్వండి, లేబర్ కి వేజెస్ కానివ్వండి, ఇవన్నీ పే చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? సో ఇదే మనకి అన్సర్టనిటీ, రైట్? సో ఇక్కడ మనకి రిస్క్ ఆర్ అన్సర్టనిటీ బేరర్ అంటున్నాడు. మనకి ఇక్కడ మెయిన్ రిస్క్లు చాలా టైప్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో వాడు మెయిన్ 2 రకాల రిస్క్లు మాత్రమే చెప్తున్నాడు, ఫైనాన్షియల్ రిస్క్ అలాగే టెక్నాలజికల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ అండ్ టెక్నాలజికల్ రిస్క్. ఇక్కడ మళ్ళీ మనకి ఫైనాన్షియల్ రిస్క్ అంటే నథింగ్ బట్ సరైన రెవెన్యూ రాక
ఈ ఫిక్స్డ్ పే మనకి సరైన రెవెన్యూ జనరేట్ అవ్వకపోవడం వల్ల కాస్ట్లు పెరిగిపోవడం, అంటే లేబర్ కాస్ట్ పెరిగిపోవడం, రెంట్ పెరిగిపోవడం, ఇంట్రెస్ట్ రేట్ పెరగడం, ఇంట్రెస్ట్ రేట్లో చేంజెస్ కానివ్వండి, రైట్, కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో చేంజ్ వచ్చి మన ప్రొడక్ట్ డిమాండ్ పడిపోవడం కానివ్వండి, అంటే సేల్స్ పడిపోవడం కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ రిస్క్. అంటే ఫిక్స్డ్ పేమెంట్స్ ని పే చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోవడం. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, రైట్. నేను ఇందాక మీకు చెప్పినట్టు టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ పీపుల్ మారిపోవడం కానివ్వండి, రైట్, లేదా లేబర్ వాళ్ళ వేజ్ రేట్స్ పెంచమని చెప్పి డిమాండ్ చేయడం కానివ్వండి, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఫైనాన్షియల్ రిస్క్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టెక్నాలజికల్ రిస్క్ వచ్చేసరికి మనం ప్రెసెంట్ ఒక టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉండొచ్చు, మార్కెట్ లో దానికంటే బెటర్ టెక్నాలజీ వచ్చింది, విచ్ లెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్, లెస్ క్వాలిటీ, లెస్ కాస్ట్, రైట్, లెస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తో, తక్కువ వేస్టేజ్ తో, రైట్, బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్ ని తయారు చేయగలిగే టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నామో ఇప్పుడు ఆ టెక్నాలజీని ఇమీడియట్ గా మార్చడం కష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయరే మీ ఇంట్లో ఒక ఏసీ పర్చేస్ చేశారు ఒక 30,000 పెట్టి. ఇప్పుడు దానికంటే బెటర్ టెక్నాలజీ, ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీ వచ్చింది 35,000 40,000. ఇమీడియట్ గా ఏసీ మార్చగలమా నాన్న? టెక్నాలజీ మార్చడం ఇట్ విల్ టేక్ సమ్ టైం, రైట్. మనం లాస్ట్ ఇయరే టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి ఉండొచ్చు, రైట్, కానీ మనం అలా అప్గ్రేడ్ చేసాం లేదో మార్కెట్లోకి ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. మన కాంపిటేటర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆ కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నాడు. సో డెఫినెట్ గా మనకంటే తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మనకంటే తక్కువ రేటుకి సేల్ చేస్తాడు. సో అలాంటి రిస్క్స్ కూడా ఉండొచ్చు. సో మనకి రెండు రిస్కుల గురించి చెప్తున్నాడు, ఫైనాన్షియల్ రిస్క్ అండ్ టెక్నాలజికల్ రిస్క్. ఈ రెండింటిని కూడా భరిస్తాడంట. అయితే మనకి ఇన్సూరబిలిటీ మీదుగా, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ బేస్డ్ గా మనకి క్లాసిఫై చేస్తున్నాడు నాన్న రిస్క్ ని. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ రిస్క్ ని చేస్తుంటే ట్రాన్స్ఫరబుల్ రిస్క్, నాన్ ట్రాన్స్ఫరబుల్ రిస్క్. ఈ నాన్ ట్రాన్స్ఫరబుల్ రిస్క్ ని అన్సర్టనిటీ అంటారు. ట్రాన్స్ఫరబుల్ రిస్క్ లైక్ foreseeable risks like fire, theft, right. Say so fire గానీ థెఫ్ట్ కానీ ఇలాంటివి ఉన్నాయి నాన్న, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎంటర్‌ప్రెన్యూర్ భరించాలా, ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఇన్సూరెన్స్ చేయించవచ్చు. ఫైర్ ఇన్సూరెన్స్ కానివ్వండి, బర్గ్లరీ ఇన్సూరెన్స్ కానివ్వండి, రైట్, ఇలాంటివి చేయించవచ్చు. అంటే అన్ని రిస్కులు ఎంటర్‌ప్రెన్యూరే భరించాల్సిన అవసరం లేదు. కొన్ని ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు? ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాడు? ప్రీమియం పేజెస్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో సర్టెన్ రిస్క్స్, certain foreseeable risks can be transferred, right, need not be burdened by entrepreneur burden చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియం పే చేసి, నామినల్ ప్రీమియమ్స్ పే చేసి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. కొన్ని నాన్ ట్రాన్స్ఫరబుల్ ఉంటాయి నాన్న, ఇన్సూరెన్స్ చేయించలేని రిస్క్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కవరేజ్ దొరకని రిస్కులు ఉంటాయి, వాటిని అన్సర్టనిటీ అంటాము. ఆ అన్సర్టనిటీస్ భరిస్తున్నందుకే ఎంటర్‌ప్రెన్యూర్ కి ప్రాఫిట్ తీసుకునే రైట్ ఉంది అంటున్నారు, రైట్. సో అన్సర్టనిటీని భరిస్తున్నాడు కాబట్టి ఏదైనా బిజినెస్ లో ప్రాఫిట్ మిగలంగా, ఈ ఫిక్స్డ్ పేమెంట్స్ అన్ని చేసేయంగా ఏదైనా మిగిలితే దాన్ని ఎంజాయ్ చేసే రైట్ అందుకోసం వస్తుంది, రైట్. సో అందుకే మనకి ఇక్కడ చెప్తాను, మీకు చూపిస్తాను, ఏ లైన్ లో ఉందో చూపిస్తాను. సో ప్రాఫిట్ ఈజ్ రివార్డ్ ఫర్ టేకింగ్ అన్సర్టనిటీ ఇన్ ద బిజినెస్. సో అన్సర్టనిటీని తీసుకుంటున్నాడు కాబట్టి ప్రాఫిట్ ని ఎంజాయ్ చేసే రైట్ వస్తుంది వాడికి అని చెప్తున్నాడు, రైట్. సర్టెన్ రిస్క్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్, రైట్, లైక్ ఫైర్, బర్గ్లరీ ఇలాంటివన్నీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తున్నాడు.
సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ లోన మనకి ఫైనాన్షియల్ రిస్క్ ఎందుకు అరైజ్ అవ్వచ్చో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. సో రిస్క్ అనేది నథింగ్ బట్ మనం అనుకున్న విధంగా జరగకపోవడం అనేది రిస్క్. సో ద డిమాండ్ ఫర్ కమోడిటీ తగ్గొచ్చు, కాస్ట్ స్ట్రక్చర్ మారచ్చు, ఫ్యాషన్స్ అండ్ టేస్ట్స్ ఆఫ్ ద పీపుల్ మారచ్చు, గవర్నమెంట్ ఆఫ్ పాలసీ మారచ్చు, టాక్సేషన్ మారచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ మారచ్చు. సో వీటన్నిటి వల్ల మనకి ఈ ఫైనాన్షియల్ రిస్క్స్ అన్ని కూడా భరిస్తాడు అంటున్నాడు. అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రిస్క్స్ ద ఎంటర్ప్రెన్యూర్ ఆల్సో ఫేసెస్ టెక్నాలజికల్ రిస్క్స్. రైట్. సో ఇక్కడ మనకి రెండు రకాల రిస్క్ గురించి చెప్తున్నాడు, ఫైనాన్షియల్ రిస్క్ అండ్ టెక్నాలజికల్ రిస్క్. సో ఫైనాన్షియల్ రిస్క్ టెక్నాలజీ కాకుండా మళ్ళీ ఇక్కడ మనకి ఫ్రాంక్ నైట్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే అన్సర్టనిటీని బేర్ చేస్తున్నాడు కాబట్టి రైట్ ప్రాఫిట్ ఈస్ ద రివార్డ్ ఫర్ బేరింగ్ అన్సర్టనిటీస్ అని ఫ్రాంక్ నైట్ చెప్తున్నాడు. రైట్. హౌఎవర్ ఫ్రాంక్ నైట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ప్రాఫిట్ ఈస్ ద రివార్డ్ ఫర్ బేరింగ్ అన్సర్టనిటీస్. అలాగే ఆయన మళ్ళీ చెప్తున్నాడు an entrepreneur need not bear the foreseeable risks such as fire, theft, burglary, etc. These can be ensued against. Right. అలాగే అన్సర్టనిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రిస్క్స్. ఎలా డిఫరెంట్ నానా? వాటిని మనం గెస్ట్ చేయలేము, ప్లస్ గెస్ట్ చేయగలిగినా కూడా వాటిని ఇన్సూర్ చేయలేము. రైట్. సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ లో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ చదవండి. నెక్స్ట్ ఇన్నోవేషన్. షుమ్టర్ చెప్తున్నాను. So according to Schumter, true function of entrepreneur is to introduce innovations. According to Schumter, true function is to introduce innovations. కొత్తదనాన్ని తీసుకురామంటున్నారు. రైట్. ప్రెసెంట్ ఉన్న ప్రొడక్ట్ ని ఇంకా ఎంత బాగా డెవలప్ చేయొచ్చు, ఇంకా దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేయొచ్చు. రైట్. సో ఇంకా అంతకంటే బెటర్ డిజైన్ కానివ్వండి, అంతకంటే బెటర్ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ ఎలా తీసుకురావచ్చు, దీని గురించి ఆలోచిస్తూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేవాడు రైట్ చేయాలి అని చెప్తున్నాడు. అలాగే అందరు ఎంటర్ప్రెన్యూర్స్ కి సాధ్యం కాదట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కమర్షియల్ ప్రొడక్షన్ చేయడం అందరి వల్ల సాధ్యం కాదు అని చెప్తున్నాడు. అలాగే ఇన్నోవేషన్ ద్వారా ఎక్కువ రోజులు ప్రాఫిట్ సంపాదించడం కూడా కష్టం అట. సే యాపిల్ కానీ శాంసంగ్ కానీ కష్టపడి ఏదో ఒక ఫీచర్ ని ఇన్నోవేట్ చేస్తాయి, దాన్ని విత్ ఇన్ 1 or 2 years చైనీస్ కంపెనీస్ దాన్ని కాపీ కొట్టి అంతకంటే బెటర్ ప్రోడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేస్తాయి తక్కువ రేట్ కి. సో ఇన్నోవేషన్ ద్వారా ప్రాఫిట్ సంపాదించడం అనేది చాలా తక్కువ టైం మాత్రమే, ఎందుకంటే చాలా మంది చాలా ఈజీగా కాపీ చేస్తారు అని చెప్తాడు. సే ఇక్కడ ఏ సక్సెస్ఫుల్ ఇన్నోవేషన్ మే బి లిమిటెడ్ బై others in due course of time, therefore an innovation may yield profits for entrepreneur for a short time, right? But when it is widely adopted by others, the profits tend to disappear. ఎప్పుడైతే ఆ ఇన్నోవేషన్ మిగతా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారో ఆ ప్రాఫిట్స్ మళ్ళీ మనకి ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వరకే ఆ ఇన్నోవేషన్ ని మిగతా వాళ్ళు కాపీ కొట్టినంత వరకే మనకి ఆ ప్రాఫిట్స్ అనేవి మిగులుతాయని చెప్తున్నాడు. రైట్. ఇన్నోవేషన్. నెక్స్ట్ సో ఇవి మనకి ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. ఇక్కడ మనకి ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అయింది. నాన్న మీరు మళ్ళీ లైన్ టు లైన్ చదవాలి, నేను ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు లైన్ టు లైన్ చదవాల్సిందే. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా నేను చెప్పినవి కాకుండా ఇంకా మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే వాటిని కూడా అండర్లైన్ చేసుకోవాల్సిందే. గట్టిగా మాట్లాడితే ఒక అరగంట పడుతుంది మీకు లైన్ టు లైన్ చదవడానికి.
నెక్స్ట్ నాన్న ఎంటర్ప్రైజెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ కన్స్ట్రైంట్స్. సో నార్మల్ గా అట బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్ ఓన్లీ ఎర్నింగ్ ప్రాఫిట్స్ అట. మరి ఓన్లీ ఎర్నింగ్ ప్రాఫిట్స్ అయితే కనుక మరి చాలా కంపెనీస్ చారిటీ ఎందుకు చేస్తున్నాయి నాన్న? చాలా కంపెనీ చారిటీస్ చేస్తాయి. తర్వాత అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలకి ఫ్రీ స్కూల్స్ మెయింటైన్ చేస్తాయి, ఫ్రీ హాస్పిటల్స్ రన్ చేస్తాయి, రైట్? మరి ఇవన్నీ వాళ్ళకి ఖర్చు కదా. మరి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ చేద్దాం అనుకుంటే మరి ఇవన్నీ ఎందుకు చేస్తాయి అవి, రైట్? సో ఒకప్పుడు ఎజంప్షన్ అది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది ఓన్లీ ఒకప్పుడు. కానీ రియలిస్టిక్ వరల్డ్ లో ఎంతసేపు ప్రాఫిట్ నే జయంగా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫేడ్ అవుట్ అయిపోతాయి, రైట్? వితౌట్ మనకి సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోకపోతే కనుక ఫేడ్ అవుట్ అయిపోతాయి, రైట్? So however, in real world, enterprises do not make decisions based on exclusively on profit maximization objective alone. Since an enterprise functions in economic, social, political and cultural environment, its objective will have to be set up in relation to survival and growth in such environment, right? So survival first, survive అయిన తర్వాత growth, right? So thus the objectives of enterprise may be broadly categorized under the following heads. So ఆబ్జెక్టివ్ అనేది అల్టిమేట్ గా ప్రాఫిట్ అయినా సరే, అది కాకుండా మిగతా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయంట. అందులో ఫస్ట్ ది ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అండ్ నేషనల్ ఆబ్జెక్టివ్స్, రైట్? అందులో ఫస్ట్ నాన్న మనకి ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్. సో బేసిక్ ఆబ్జెక్టివ్ ఏ బిజినెస్ దైనా ఏంటంటే సర్వైవల్. ఏ బిజినెస్ యొక్క బేసిక్, ఏ కొత్త బిజినెస్ స్టార్ట్ అయినా సరే వాడు ప్రాఫిట్ గురించి ఆలోచించడు. ఫస్ట్ ఏ నెల ఖర్చులు ఆ నెల పే చేయగలిగే స్తోమత వస్తే చాలు. ఫస్ట్ సర్వైవల్, బేసిక్ సర్వైవల్, రైట్? వాడికి పైసా ప్రాఫిట్ అవసరం లేదు స్టార్టింగ్ లో. అట్లీస్ట్ ఏ నెల ఖర్చులు ఆ నెల వాడు సంపాదించుకోగలిగితే చాలు. వన్స్ ఒక 2-3 నెలలు లేకపోతే ఒక సంవత్సరం అలా సర్వైవ్ అయిన తర్వాత రైట్ వాడికి బిజినెస్ గురించి ఇన్డెప్త్ అర్థం అవుతుంది. అక్కడ నుంచి వాడు గ్రోత్ అంటే ప్రాఫిట్ కానివ్వండి, రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోత్, మార్కెట్ షేర్ పెంచుకోవడం కానివ్వండి, రెవెన్యూని పెంచడం కానివ్వండి, కస్టమర్స్ బేస్ పెంచుకోవడం కానివ్వండి, వీటి మీద ఆలోచిస్తారు. సో ఫస్ట్ సర్వైవల్. సో ఫస్ట్ ఆర్గానిక్ ఆబ్జెక్టివ్ ఈజ్ సర్వైవల్. నెక్స్ట్ సర్వైవ్ అయిన తర్వాత గ్రోత్ గురించి ఆలోచిస్తాడు. సర్వైవ్ అయిన తర్వాత మనకి గ్రోత్ గురించి ఆలోచిస్తాడు. సో ఇక్కడ మనకి ఆర్ఎల్ మ్యారిస్ అని ఆయన చెప్తున్నాను, థియరీ ఆఫ్ ఫర్మ్ అస్యూమ్స్ దట్ goal that managers of a corporate firm set for themselves is to maximize the firm's balanced growth rate subjected to managerial and financial constraints. బిజినెస్ మేనేజర్స్ దేని గురించి ఆలోచిస్తారంట? బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్. ఓవర్ నైట్ డబుల్ త్రిబుల్ ప్రాఫిట్లు అయిపోవాలని కాదట, బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతూ బ్యాలెన్స్డ్ గా గ్రో అవుదామని చూస్తారట. అంతేగాని ఓవర్ నైట్ డబ్బులు సంపాదించేద్దాం, రైట్, అలా కాకుండా బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ కోసం చూసుకుంటారట. కాకపోతే కార్పొరేట్ ఫర్మ్స్ లో నాన్న నథింగ్ బట్ కంపెనీస్ లో మనకు ఆల్రెడీ తెలుసు, ఓనర్షిప్ వేరు, మేనేజ్మెంట్ వేరు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు ఒక క్వాలిఫైడ్ మేనేజ్మెంట్ టీమ్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎలక్ట్ చేసి వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని కంపెనీ రన్ చేయమంటున్నారు. సో ఇలాంటి స్ట్రక్చర్ లో దెర్ ఇస్ ఎ డివిజన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఇక్కడ మేనేజర్స్ ఏం చేస్తున్నారంట? మేనేజర్స్
మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ కి షేర్ హోల్డర్ ఓనర్షిప్ ఆబ్జెక్టివ్స్ కి డిఫరెన్స్ వస్తుందట. మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ కి షేర్ హోల్డర్ ఆబ్జెక్టివ్ కి కాన్ఫ్లిక్ట్ వస్తుందట. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటో చూద్దాం. సో జనరల్ గా మేనేజర్ ఒక మేనేజ్మెంట్ సక్సెస్ ని దేని బేస్డ్ గా జడ్జ్ చేస్తారంట? గ్రోత్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫర్మ్, అలాగే rewards obtained from them reflection of their success in achieving growth of the firm's management by them. Right? ఫర్మ్ యొక్క గ్రోత్, సేల్స్ ని ఎంత పెంచో, ప్రాఫిట్ ఎంత పెంచో అనే దాని బేస్డ్ గా జడ్జ్ చేస్తారంట. కానీ ఓనర్స్ కి ఏం కావాలి? ప్రాఫిట్ టు షేర్ మార్కెట్ లో వాడి స్టాక్ ప్రైస్, కంపెనీ షేర్ ప్రైస్ పెరిగిందా లేదా అనేది వీడికి కావాలి. మేనేజ్మెంట్ కి ఏమో వాడి శాలరీ పెరిగిందా లేదా, లేదా వాడికి ఇన్సెంటివ్స్ పెరిగా లేదా అనేది వాడు ఆబ్జెక్టివ్. రైట్? శాలరీ, ఇన్సెంటివ్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రాఫిట్ బేస్డ్ గా ఆధారపడి ఉంటుంది. ప్రాఫిట్ పెరిగితే ఇన్సెంటివ్ కూడా పెరుగుతుంది. కానీ అల్టిమేట్ గా మేనేజర్ కి ప్రాఫిట్ పెరగాలని కాదు, వాడికి వచ్చే ఇన్సెంటివ్ పెరగాలనుకుంటాడు. కానీ షేర్ హోల్డర్ ఏమనుకుంటాడు? ప్రాఫిట్ పెరగాలి, షేర్ మార్కెట్ లో తన షేర్ ప్రైస్ పెరగాలి, కంపెనీ షేర్ ప్రైస్ పెరగాలి అనుకుంటాడు. రైట్? జీతాలు పెరిగాయి అనుకోండి, ఎంప్లాయీస్ జీతాలు పెరిగితే ప్రాఫిట్ తగ్గుతుంది, షేర్ హోల్డర్ ప్రాఫిట్ తగ్గుతుంది. ఎంతసేపు మేనేజ్మెంట్ ఏమో వాడి జీతాలు పెంచుకోవాలని చూస్తాయి, షేర్ హోల్డర్ ఏమో జీతాలు పెంచితే వాడి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కదా, శాలరీలు పెంచనివ్వకుండా చూస్తాడు. సో అది కాన్ఫ్లిక్ట్ అట. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుతుందట. ఎలాగో చూద్దాం. ఇక్కడ చెప్తున్నాను, ద మేనేజర్స్ డు నాట్ ఎయిమ్ ఎట్ ఆప్టిమైజింగ్ ప్రాఫిట్స్ రాదర్ దాన్ ద ఎయిమ్ ఎట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద ఫర్మ్ విచ్ ఇన్వాల్వ్స్ optimization of rate of increased demand for the commodities of the firm and the rate of increase of capital supply. Right? Profit maximization కంటే కూడా బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ మీద దృష్టి పెడతాడంట. బ్యాలెన్స్డ్ గ్రోత్ రేట్ మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ గా వాడి ఓవర్ పీరియడ్ వాడి శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రైట్ పెరుగుతాయని చెప్తున్నాడు. ఇక్కడ మీకు So Maris argues that most of the variables incorporated in both of them are positively related to the firm and firm. Right? షేర్ హోల్డర్ ఏమో ప్రాఫిట్ పెరగాలనుకుంటున్నాడు, మేనేజ్మెంట్ ఏమో వాళ్ళ శాలరీలు, వాళ్ళ స్టేటస్ పెరగాలనుకుంటున్నారు. అల్టిమేట్ గా ఫర్మ్ యొక్క ప్రాఫిట్ పెరిగితే ఆటోమేటిక్ గా ఈ రెండు ఆబ్జెక్టివ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి అక్కడ మనకి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ అవుతుంది అని చెప్తాడు. ఇండివిజువల్ గా ఎవరి ఆబ్జెక్టివ్ వాళ్ళదైనా కూడా అల్టిమేట్ గా అది ఫర్మ్ గ్రోత్ మీద ఆధారపడింది. కాబట్టి ఫర్మ్ ఎప్పుడైతే గ్రో అయిందో ఆటోమేటిక్ గా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ అవుతుంది అని చెప్పి మనకి మ్యారిస్ చెప్తున్నాను. ఇది మనకి ఆబ్జెక్టివ్స్, ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్, నథింగ్ బట్ ఫస్ట్ సర్వైవల్, నెక్స్ట్ గ్రోత్. ఆ గ్రోత్ లో కూడా మళ్ళీ మేనేజ్మెంట్ ఏమో శాలరీస్, ఇన్సెంటివ్స్, జాబ్ సేఫ్టీ, అలాగే పవర్. అంటే వాడి కింద ఒక మేనేజర్ కింద ఎంతమంది స్టాఫ్ ఉంటే వాడికి అంత పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పవర్ ని పెంచుకోవడం అనేది వీడి ఆబ్జెక్టివ్ అయితే, షేర్ హోల్డర్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి డివిడెండ్, షేర్ ప్రైస్, కంపెనీ రెప్యుటేషన్, ఇవి పెంచాలని వీడి ఆబ్జెక్టివ్. షేర్ హోల్డర్ ఆబ్జెక్టివ్ ఏమో ఈ మూడు ఉంటాయి. మేనేజ్మెంట్ అంటే మేనేజర్స్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి వాళ్ళ శాలరీస్, ఇన్సెంటివ్స్, జాబ్ సేఫ్టీ ఇవన్నీ పెరగాలనుకుంటాయి. రైట్? ఇక్కడ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ P&L లో లెఫ్ట్ సైడ్ శాలరీస్ కనుక పెరిగాయి అనుకున్నాను, రైట్, ఆటోమేటిక్ గా నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది. రైట్? అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది అంటున్నాడు. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా రిజాల్వ్ అవుతుందని చెప్తున్నాడు మ్యారిస్. ఎప్పుడైతే ఫర్మ్ అనేది గ్రో అయిందో ఆటోమేటిక్ గా ఈ రెండు కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి, కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. రైట్? ఈ పారాగ్రాఫ్ లో
అవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ని ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ని మనం రకరకాలుగా క్లాసిఫై చేసాను. ఒక్కొక్క ఎకనామిస్ట్ ఒక్కొక్క రకం చెప్పారు. అందులో ఫస్ట్ దట ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అట. సో ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మాత్రమే అని ఒక ఎకనామిస్ట్ చెప్పాడట. కానీ ఇంకొంతమంది ఏమో అది కాదు, సేల్స్ మ్యాక్సిమైజేషన్. ఇంకొక ఆబ్జెక్టివ్ వచ్చేసరికి మార్జినల్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ అట. ఇంకొకటి వచ్చేసరికి మనకి మార్జినల్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్. సో ముగ్గురు మూడు రకాల ఎకనామిస్టులు చెప్తున్నారు నాన్న. ఇందులో మనకి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లో వచ్చేసరికి 200 సంవత్సరాల కిందట నియో క్లాసికల్, రైట్, అంటే నియో క్లాసికల్ మోడర్న్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి క్లాస్ ఆఫ్ ఎకనామిస్టులు ఉన్నారు. నియో క్లాసికల్ కి సంబంధించింది, రైట్, ఎంతసేపు ప్రాఫిట్ మాత్రమే ఆబ్జెక్టివ్, రైట్. సో ఈ ఆబ్జెక్టివ్ చాలా ఈజీ అంటే అర్థం చేసుకోవడం, ఎందుకంటే ఇట్ కెన్ బి ఈజీలీ క్వాంటిఫైడ్. రైట్, ఒక డెసిషన్ తీసుకున్నాం, దానివల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈజీగా క్వాంటిఫై చేయొచ్చు. సో దాన్ని అర్థం చేసుకోవడం కానీ లేకపోతే ఎకనామిక్ థీరమ్స్ కి దాన్ని అన్వయించడం కానీ చాలా ఈజీ అని చెప్తున్నాడు. సో అందువల్ల వాళ్ళు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే కాన్సెప్ట్ చెప్పారట. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లో మళ్ళీ మనకి 2 రకాలు, అకౌంటింగ్ ప్రాఫిట్, ఎకనామిక్ ప్రాఫిట్. అకౌంటింగ్ ప్రాఫిట్ లో మీకు సింపుల్ గా తెలుసు, రెవెన్యూ మైనస్ కాస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు ప్రాఫిట్ అని తెలుసు. రెవెన్యూ మైనస్ కాస్ట్ ఏదైతే ఉందో అది మీకు ప్రాఫిట్ అని తెలుసు, రైట్. అకౌంట్స్ లో మీరు ఆల్రెడీ ప్రిన్సిపల్స్ లో చదువుకుంటారు, ఏదైతే ఓన్ అంటే ఎవరైతే ఓనర్ ఉన్నాడు, బిజినెస్ ఓనర్, వాడికి వాడు ఓన్ గా శాలరీ ఇచ్చుకుంటే దాన్ని P&L లో వేయకూడదు. నువ్వు బయట వాడికి శాలరీ ఇస్తే వేసుకోవచ్చు, కానీ నీకు నువ్వుగా నెలంతా బిజినెస్ లో పనిచేసావు కాబట్టి నీకు నువ్వే శాలరీ ఇచ్చేసుకొని ఆ శాలరీని రికార్డ్ చేస్తానంటే ఒప్పుకోమని చెప్తాం, రైట్. సో అకౌంటింగ్ పరంగా కొన్ని కాస్ట్ని కన్సిడర్ చేయరు, కానీ ఎకనామిక్స్ అలా కాదు, బ్రాడర్ కాన్సెప్ట్. ఇట్ విల్ కన్సిడర్ బోత్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్ ఇవన్నీ మనం థియరీ ఆఫ్ కాస్ట్ చదివేటప్పుడు మళ్ళీ దాని గురించి ఇన్ డీటెయిల్ చదువుకుంటాం నాన్న. సో ఎకనామిక్స్ వచ్చేసరికి బోత్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్ రెండింటిని చూసుకుంటామంట. అలాగే ఎకనామిక్ కాస్ట్ పరంగా మనకి చూసుకుంటే ప్రాఫిట్లు 2 రకాలుగా ఉన్నాయంట. నార్మల్ ప్రాఫిట్, అబ్నార్మల్ ప్రాఫిట్. సో ఎనీ ప్రాఫిట్ విచ్ ఇస్ అండ్ ఓవర్ అండ్ అబౌవ్ నార్మల్ ప్రాఫిట్ ఈజ్ అబ్నార్మల్ ప్రాఫిట్. సో నార్మల్ ప్రాఫిట్ అంటే ఏంటి? నార్మల్ ప్రాఫిట్ వచ్చేసరికి నాన్న, వాడు లేబర్కి ఇచ్చిన వేజెస్ ఉన్నాయి, ప్లస్ అదేమో ఎక్స్ప్లిసిట్, ప్లస్ వాడు నెలంతా వేరే పని మానేసి బిజినెస్ కి పని చేశాడు కదా, అలాగే దాన్ని ఇంప్లిసిట్ వేజెస్ అంటే వాడికి ఇచ్చుకునే వేజెస్. మరి వేరే చోట పని చేసి ఉంటే వాడికి శాలరీ వచ్చి ఉండేది కదా, ఆ శాలరీని వదులుకొని వచ్చి కదా ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. సో వేజెస్ ప్లస్ ఇంప్లిసిట్ వేజెస్ ఆ రెండింటిని రికవర్ చేయడానికి చూస్తాడు.
ప్లస్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద రెంట్, అలా కాకుండా ఓన్ రెంట్ కనుక వాడుతున్నాడు అనుకోండి, సారీ ఓన్ ల్యాండ్ కనుక వాడుతున్నాడు అనుకోండి, ఇంప్లిసిట్ రెంట్, రైట్? అది కాకుండా క్యాపిటల్, బయట వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు, అలా కాకుండా వాడి సొంత బిజినెస్, వాడి సొంత డబ్బులు బిజినెస్ లో పెట్టాడు అనుకోండి, ఇంప్లిసిట్ ఇంట్రెస్ట్, రైట్? లేదా ఆ క్యాపిటల్ ని తీసుకెళ్లి ఇంకెక్కడైనా వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ఇంకొక చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది కదా. సో ఆ నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇక్కడ దీని నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ అందాం, రైట్? అంటే వాడు సొంత డబ్బు, నార్మల్ గా బయట నుంచి అప్పు తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ కాకుండా సొంత డబ్బు తీసుకొచ్చాడు, ఆ సొంత డబ్బు మీద నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి ఉండేది, రైట్? సో ఈ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఈ మూడింటిని కలిపితే మినిమం అంత ప్రాఫిట్ సంపాదిద్దాం అనుకుంటాడు, అది నార్మల్ ప్రాఫిట్ అంటే. నార్మల్ ప్రాఫిట్ అంటే నాట్ ఓన్లీ వేజెస్ ప్లస్ రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్, అవి ఎక్స్ప్లిసిట్ అకౌంటింగ్ పరంగా అది నో ప్రాఫిట్ నో లాస్. మనం దీన్ని ఇన్ డీటెయిల్ గా మనం కాస్ట్ కాన్సెప్ట్స్ లో చూస్తాం నాన్న, రైట్? ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోయినా సరే కంగారు పడద్దు, మనం ఇన్ డీటెయిల్ గా ఒక రోజు మొత్తం అదే చెప్పుకుంటాం, దాని మీద బోల్డ్ లెక్కలు చేస్తాం. సో అప్పటి వరకు ఏంటంటే నార్మల్ ప్రాఫిట్ అంటే నథింగ్ బట్ వేజెస్, ఇంప్లిసిట్ వేజెస్, రెంట్, ఇంప్లిసిట్ రెంట్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, వీటన్నిటిని కలిపి మినిమం రికవర్ చేయాలనుకుంటాడు, రైట్? సో అది నార్మల్ ప్రాఫిట్. ఈ నార్మల్ ప్రాఫిట్ కంటే అబోవ్ సంపాదించేదంతా కూడా మనకి అబ్నార్మల్ ప్రాఫిట్. ఈ నార్మల్ ప్రాఫిట్ కంటే ఓవర్ అండ్ అబోవ్ సంపాదించేది మొత్తం కూడా మనకి అబ్నార్మల్ ప్రాఫిట్ గా చెప్తాం. ఇది మనకి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కి సంబంధించినటువంటి థీరంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు కూడా మీకు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కి సంబంధించిన పారాగ్రాఫే. దాంట్లో మీకు నార్మల్ అకౌంటింగ్ ప్రాఫిట్స్, ఎకనామిక్ ప్రాఫిట్, అలాగే మళ్ళీ ఎకనామిక్ ప్రాఫిట్ వచ్చేసరికి నార్మల్ ప్రాఫిట్, అబ్నార్మల్ ప్రాఫిట్. కాకపోతే ఇలా మీకు చార్ట్ లాగా చెప్పండి నాన్న, మీకు అర్థం కావడానికి నేను చార్ట్ వేసాను, మీకు కావలిస్తే చార్ట్ నోట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ లో చూసుకుంటూ ఎంటైర్ పారాగ్రాఫ్ మనకి ఆ చార్ట్ లో వచ్చేసింది. నెక్స్ట్, సరే మనకి బహుమూలు చెప్తున్నాడు అంటున్నానా? సరే, నువ్వు ఎవరైనా బిజినెస్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఎలా సాగుతుంది అంటే వాడు ప్రాఫిట్ పడిపోయిందని చెప్తాడా, సేల్స్ తగ్గిపోయి లేదా సేల్స్ పెరిగాయని చెప్తాడా? మానస, మానస, బిజినెస్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే ప్రాఫిట్ గురించి మాట్లాడతాడా, సేల్స్ గురించి మాట్లాడతాడా? సేల్స్ గురించి చెప్తాడు సార్. ఓకే, నాకు ఇవాళ సేల్స్ బాగానే జరిగాయండి, లేదా 2 రోజులు బట్టి సేల్స్ జరగట్లేదండి, లేదా కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ 2 నెలలుగా సేల్స్ జరగట్లేదండి. సేల్స్ గురించి మాట్లాడతారు తప్ప ప్రాఫిట్ గురించి మాట్లాడు, రైట్? మ్యూట్ చేసాను. సో సేమ్ దాన్నే బహుమూలు చెప్తున్నాడు. సో ఎవరైనా సరే ముందు సేల్స్ గురించి మాట్లాడతారని సేల్స్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటారు, ప్రాఫిట్ అనేది తర్వాత సంగతి. సో సేల్స్ మ్యాక్సిమైజేషన్ అనేది ఇంపార్టెంట్, రైట్? వీలైనంత వరకు వాడు సేల్స్ మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తాడు, రైట్? కొన్నదానికంటే ఎక్కువ రేటుకే అమ్ముతాడు, ఆ మాత్రం తెలివితేటలు లేకుండా బిజినెస్ లోకి రాడు. కాబట్టి వాడు ఎక్కువ సేల్స్ ని పెంచడానికి ట్రై చేస్తాడు అని చెప్పి బహుమూలు చెప్తాడు ನಾನು, రైట్? సో అది బహుమూలు చెప్తున్నాడు సేల్స్ మ్యాక్సిమైజేషన్. నెక్స్ట్, యూటిలిటీ మ్యాక్సిమైజేషన్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి యూటిలిటీ అంటే నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ మార్జినల్ యూటిలిటీ ఫంక్షన్ ని మ్యాక్సిమైజ్ చేసుకోవడంలో ఇక్కడ మళ్ళీ సేమ్ ఓనర్స్. దీంట్లో మార్జినల్ యూటిలిటీకి సంబంధించి మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ థీరమ్స్ ఉన్నాయని చెప్తున్నాను అన్న. ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ సేమ్ హ్యాండ్స్.
ఓనర్షిప్ ఒక హ్యాండ్, మేనేజ్మెంట్ ఒక హ్యాండ్, లైక్ కార్పొరేట్, రైట్. ఓనర్షిప్ మేనేజ్మెంట్ సేమ్ హ్యాండ్స్ అండి. నథింగ్ బట్ మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానివ్వండి, సోల్ ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఓనర్ ఒకటే, బిజినెస్ ని మేనేజ్ చేసేది వాడే, సేమ్ హ్యాండ్స్ లో ఉంటుంది. బిజినెస్ మనకి కార్పొరేట్ సెక్టర్ కంపెనీస్ దగ్గర వచ్చేసరికి ఓనర్స్ వేరు, మేనేజ్మెంట్ వేరు. రెండు చోట్ల కూడా మార్జినల్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ రెండు రకాలుగా ఉంటుందంట. వీళ్ళకి వచ్చేసరికి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే, ఇందులో మరి ఓనర్స్ మేనేజర్స్ ఇద్దరు ఉన్నారుగా. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓనర్స్ కి ఏమో ప్రాఫిట్, మార్కెట్ షేర్ మ్యాక్సిమైజేషన్, షేర్ ప్రైస్ ఇవన్నీ పెరగాలనుకుంటే, మేనేజ్మెంట్ ఏమో వాళ్ళ శాలరీస్, ఇన్సెంటివ్స్, పవర్ అంటే వాడి కింద ఎక్కువ మంది పనిచేయాలి, అలాగే లావిష్ ఆఫీసెస్ కావాలనుకుంటాడు. ఎప్పుడైతే లావిష్ ఆఫీసెస్ అంటే చాలా పోష్ ఆఫీసెస్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుద్ది. షేర్ హోల్డర్ ఏమో అవన్నీ ఎందుకు, ఏదో ఒక బల్ల చైరు వేసుకొని కూర్చుంటే సరిపోయేదానికి ఇవన్నీ ఖర్చు పెడతారు, నా ప్రాఫిట్ అనవసరంగా పడిపోతుందని షేర్ హోల్డర్ అంటాడు. లేదంటే కార్పొరేట్ వరల్డ్ ఇవన్నీ అవసరం అని చెప్పి మేనేజ్మెంట్, రైట్. సో ఎంతో కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఓవరాల్ గా ఇందాక చెప్పుకున్నట్టు ఫర్మ్ ఎప్పుడైతే పెరిగిందో ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా రిజాల్వ్ అయిపోతాయని చెప్తాం, రైట్. సో ఇది మార్జినల్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ వచ్చేసరికి ఓనర్ ఏమో షేర్ ప్రైసెస్ ని, ప్రాఫిట్ ని, మార్కెట్ షేర్ ని పెంచాలనుకుంటాడు. మేనేజ్మెంట్ కి సంబంధించిన మార్జినల్ యూటిలిటీకి సంబంధించిన మ్యాక్సిమైజేషన్ ఒక రకంగా ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ కి ఇంకొక ఫంక్షన్స్ కూడా ఏంటంటే ప్రొడక్షన్ గోల్, ఇన్వెంటరీ గోల్, సేల్స్ గోల్, మార్కెట్ షేర్ గోల్ ఇవన్నీ కూడా పెడతారట, రైట్. సో ఇవి మనకి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ని మనం బ్రాడ్ గా క్లాసిఫై చేస్తున్నాం, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, సేల్స్ మ్యాక్సిమైజేషన్ అండ్ మార్జినల్ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ సోషల్ ఆబ్జెక్టివ్. సో బిజినెస్ ఎంతసేపు ప్రాఫిట్ కోసం మాత్రమే కాదట, దానికి ఇంకో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంటే అంత డిమాండ్, సఫిషియెంట్ సప్లై ఇవ్వడం, అన్అడల్టరేటెడ్ అంటే కల్తీ లేనటువంటి ఆర్టికల్స్ ని విత్ స్టాండర్డ్ క్వాలిటీతో సప్లై చేయడం, అదొక ఆబ్జెక్టివ్. అలాగే ప్రాఫిటీరింగ్ అండ్ యాంటీ సోషల్ ప్రాక్టీసెస్. అన్డ్యూ ప్రాఫిట్స్ అంటే అన్డ్యూ ప్రాఫిట్ సంపాదించడం, రైట్. అలాగే ఎక్కువ స్టాక్ మెయింటైన్ చేసేసి బ్లాక్ మార్కెటింగ్ చేయడం, అలాంటివి చేయకూడదు, అలాంటి ఆబ్జెక్టివ్స్ గా పెట్టుకోకూడదు. టు అవాయిడ్ ప్రాఫిటీరింగ్ అండ్ యాంటీ సోషల్ ప్రాక్టీసెస్. అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గెయిన్ఫుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి, రైట్. గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి, అంతేగాని లేబర్ ని, ఎంప్లాయీస్ ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అదొక ఆబ్జెక్టివ్. అలాగే టు ఎన్ష్యూర్ ఎంటర్ప్రైజ్ అవుట్పుట్ డస్ నాట్ కాజ్ ఎనీ టైప్ ఆఫ్ పొల్యూషన్ కాజ్ చేయకూడదు, అది కూడా ఒక ఆబ్జెక్టివ్, రైట్. ఇవి సోషల్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. ఏ బిజినెస్ నడవాలన్నా కూడా హ్యూమన్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాంపొనెంట్. సో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, బెటర్ వర్కింగ్ ఫెసిలిటీస్, ఇన్సెంటివ్స్, సోషల్ సెక్యూరిటీ. ఒకవేళ రిటైర్ అయిపోయిన తర్వాత వాడి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గకుండా సోషల్ సెక్యూరిటీ క్రియేట్ చేయడం కానివ్వండి, రైట్. జాబ్ ని సెక్యూర్ గా చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా రైట్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ లో కింద వస్తున్నాయి. అలాగే నేషనల్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలి. సో ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలంటే లేబర్ అందరికీ కూడా సఫిషియెంట్ పేమెంట్స్, సఫిషియెంట్ గా శాలరీస్ ఇవ్వడం కానివ్వండి, రైట్. అలాగే ఫ్యాక్టరీ ఉన్న చుట్టుపక్కలలో రైట్ హెల్త్ డ్రైవ్స్ కానివ్వండి, లేకపోతే స్కూలింగ్ కానివ్వండి, ఇలాంటివి డెవలప్ చేయడం. సో అలాంటి ఆబ్జెక్టివ్స్ కూడా పెట్టుకోవాలని చెప్తున్నాడు. రిమూవ్ ఇన్ఈక్వాలిటీస్. అలాగే అకార్డింగ్ టు నేషనల్ ప్రియారిటీస్, వీడికి ప్రాఫిట్ పెరిగే ఆబ్జెక్టివ్ కాకుండా, సో ఇప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ ని తగ్గించుకోనమని, సే మహీంద్రా అండ్ మహీంద్రా కానివ్వండి, ఈ ఆటోమేటివ్స్ కంపెనీస్ కూడా వాళ్ళ ఆటోమోటివ్స్ ప్రొడక్షన్ ని తగ్గించుకొని
ఇన్వెంటరీ ఈ ఆటోమొబైల్స్ తయారు చేసుకోవడం మానేసి కూడా వాళ్ళు ఈ కరోనా పేషెంట్స్ కు ఉపయోగపడే వెంటిలేటర్స్ ని తయారు చేస్తున్నారు. అలాగే చాలా కంపెనీస్ శానిటైజర్స్ ని తయారు చేస్తున్నాయి. వాళ్ళ ప్రొడక్షన్ ఆపుకొని మరి శానిటైజర్స్ తయారు చేస్తున్నాయి. వాడు తయారు చేసే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ మిగులుతుంది. కానీ నేషనల్ ఇంట్రెస్ట్ భాగంగా రైట్ నేషనల్ ప్రయారిటీస్ లో భాగంగా ఏది కావాలో అవి సప్లై చేస్తున్నారు. అలాగే టు హెల్ప్ కంట్రీ బికమ్ సెల్ఫ్ రిలయంట్ అండ్ అవాయిడ్ డిపెండెన్స్ ఆన్ అదర్ నేషన్స్. వేరే నేషన్స్ మీద ఆధారపడకుండా ఓన్ గా అన్ని మన కంట్రీలో తయారు చేసుకునేలాగా దానికి సంబంధించిన ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడం. అలాగే యూత్ ని యూత్ లో స్కిల్ డెవలప్మెంట్ చేసి ట్రైన్ చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ ని పెంచడం, ఇలాంటివన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ గా పెట్టుకోవాలి, ఆబ్జెక్టివ్స్ గా ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను అన్న. వీటిలో అల్టిమేట్ గా మనకి హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ లో లేబర్ కి బెటర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, క్వార్టర్స్ అలాంటివి ప్రొడ్యూస్ చేసిన, లేకపోతే నేషనల్ ఆబ్జెక్టివ్స్ లో భాగంగా నేషనల్ ప్రయారిటీకి సంబంధించి తయారు చేస్తున్న వీటన్నిటికీ చేస్తుంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనే దాని మీద ఎఫెక్ట్ పడవచ్చు, అంటే కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. రైట్, ఆ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నా సరే మనం దాన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయాలి అని చెప్తున్నాడు. రైట్, దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ దీస్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అని చెప్తాడు. రైట్, సో ఇవాళకి మీరు అక్కడ దాకా చదవండి. మనం రేపు కన్స్ట్రైంట్స్ గురించి చూద్దాం. మరి కన్స్ట్రైంట్స్ అలాగే ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, వీటిని మనం రేపు క్లాస్ లో చూద్దాం. ఇప్పటి వరకు అయింది, మీరు లైన్ టు లైన్ చదవండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా?